మళ్ళీ నేనే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మనోడు చెన్నై పార్టీ మన ఎగ్జాస్ట్ కొనేసాడు, అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసినాడు అనమాట. సో అకౌంట్కి వచ్చేసింది. సో మనం ఫస్ట్ ఈరోజు పెద్దగా పనులు ఏం లేవద్దు కాబట్టి నా డుగాటికి టైర్ చేంజ్ చేస్తాను నేను ఫస్ట్. మళ్ళీ సేవింగ్స్ కావాలంటే సేవింగ్స్ పక్కన పెట్టుకుందాం. ఎలాగో మంది ఇప్పుడు ఇది ఎలాగో బైక్ మనీనే కాబట్టి ఎగ్జాస్ట్ అమౌంట్, సో అది మనం బైక్కి వాడేద్దాం. అసలే మనకి తొత్తర ఎక్కువ, చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది, ఎందుకు అనవసరంగా. సరే ఉంటుందిలే, అలాగే అకౌంట్లో పెడదాం అనుకుంటాను. కానీ ఈవినింగ్ ఎక్కడో ఒక చోటుకి వెళ్ళడము, ఒక టెంప్ట్ అవ్వడము, అసలే మనకి బట్టలు పిచ్చి విపరీతంగా. మంది బట్టల బిజినెసే కానీ వేరే ఏదైనా కనబడితే మళ్ళీ అక్కడే కొనాలనిపిస్తుంది. సో బెటర్ వెళ్ళి ఆ అమౌంట్ యూటిలైజ్ చేద్దాం ఫస్ట్. 42,000 అనమాట టైర్లు 2. మనం ఎగ్జాస్ట్ అయితే 35 కొన్నాం, స్లిప్ ఆనే కాబట్టి, ఫుల్ సిస్టమ్ కాదు, బరీ ఓన్లీ స్లిప్ ఆన్. సో కొనాలంటే ఐ థింక్ ఇండియాలో 80 అలా అవ్వచ్చు, నో ఐడియా. నేను తీసుకునేది విత్ ఫుల్ సిస్టమ్ కాబట్టి నాకు సపరేట్గా రేట్లు తెలియవు. సో 35 ఓకే. నేను 40 ఎక్స్పెక్ట్ చేశా, బట్ అందరూ లేదు బ్రో అది. చాలామంది అడిగారు, ఒక ఫాలో అప్పులు జరుగుతూ కొంతమంది 40-42లో ఉన్నారు. బట్ వాళ్ళకి కస్టమర్ వాళ్ళు కూడా ట్రేడర్స్ ఎవరు, ఈ యూజ్డ్ బైక్స్ డీలర్స్ అనమాట. సో వాళ్ళకి డీల్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ప్రొసీడ్ అవ్వలేదు. బట్ 40కి ఒక ఆఫర్ ఉన్నింది, ఇంకొకరు 42కి ఆఫర్ ఉన్నింది. 42 అతను వచ్చి వాళ్ళ కస్టమర్కి ఫుల్ సిస్టమ్ కావాలన్నాడంట. ఇది దీంతో పాటు ఎక్స్ట్రా కాబట్టి అయితేనేమంటే సార్ నేను తీసి పెట్టుకొని మళ్ళీ నేను ఫుల్ సిస్టమ్ ఎత్తకడం ఉంటే కష్టము, మీరు ఎవరికైనా ఇచ్చేయండి, ఒకవేళ నాకు ఫుల్ సిస్టమ్ అంతలోపు దొరికితే కలిపి తీసుకుంటా అన్నట్టుగా అన్నాడు. సో మోస్ట్లీ అతను దొరకలేదు అనుకుంటా. మనకు అంతలోపు మనకు ఒక పార్టీ దొరికాడు, అమెజాన్ డన్. సో ఇప్పుడు మనము టైర్ ఇంకొకటి ఏమంటే, నేను వాడికి టైర్ షాప్ వాడికి ఫోన్ చేయలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉందన్నాడు. సో ఇప్పుడైతే నేను ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాను నా బైక్ తీసుకెళ్ళి. సో దట్స్ ఏ మిస్టరీ నౌ. ఉందా లేదా వాడి దగ్గర టైర్స్? ఉంటుంది మోస్ట్లీ, పెద్ద స్టోరే, ఇప్పుడు అందరూ కనబడుతుంది వాటిది. అన్నీ చుట్టుపక్కలే, పక్కనే. బెంగళూరులో దూరం అంటారు కానీ నాకైతే అన్నీ బాగానే కుదిరినాయి. ఇప్పుడు నా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారి మధ్యలోనే వస్తుంది టైర్ షాపు, ఆ 2.5-3 కిలోమీటర్స్ మధ్యలోనే. నిన్న లాగ్లో, ఫస్ట్ తెలుగు లాగ్లో ఏమైందంటే, నేను లెన్స్ సరిగ్గా క్లీన్ చేసుకోకుండా విపరీతంగా డస్ట్ ఉన్నిందనమాట, అది సరిగ్గా రాలేదు. అంటే ఇంకోటి ఏమంటే మంది గోప్రో కూడా పాతది, హీరో 9 అది. ఇదే అనమాట టైర్ షాప్ మధుస్. మనం ఇక్కడే వచ్చి తర్వాత బైక్కి టైర్లు మార్చేద్దాం ఈరోజు. ఖాళీగానే ఉన్నారు, పర్లా. నా టెన్షన్ ఒకటే, ఈరోజు నేను మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెట్టేసిన టెన్షన్తో ఈరోజు మార్చేస్తాను. ప్లస్ నో వర్క్ అనమాట. సో విల్ యూటిలైజ్ 2. డబ్బు వచ్చింది, టైం ఉంది. ట్రాఫిక్ ఈరోజు. మనకి ఇప్పుడు డుకాటికి టైర్లు మార్చాక వ్లాగ్లు ఆల్మోస్ట్ లాంగ్ రైడ్కి వెళ్ళి నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది, 2 months మీద ఆ టైర్లు లేక.
ఒకటేమో వెళ్ళాను కానీ 40-50 కిలోమీటర్స్ స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. అసలు రైడ్ లాగే లేదు అది, బ్రేకులు పడకుండా అలాంటి సిచ్యువేషన్. ఈరోజు ఇంకా టైర్లు మార్చడం, ఇంకా ఎవ్రీ వీకెండ్ రెడీ అయిపోండి లాగ్స్కి. శనివారం, సాటర్డే, సండే 2 చేస్తాం, 2 లాగ్లు వీకెండ్. ఇంకో బ్యాచ్ ఉంది, సూపర్ బైక్ బ్యాచ్, S1000 కార్లు అన్నీ ఉన్నాయి. ఒక MV అగస్టా కూడా ఉంది, సెక్సీ బైక్ అది. సో అలా ఇంకా ఎవ్రీ వీకెండ్ హ్యారీ అరౌండ్ ఇండియాతో వ్లాగ్స్. ఓకే గైస్, ఈ వ్లాగ్ మన SD స్క్రాంబ్లర్ ఇంటర్తో ఆపేద్దాం ఈరోజుకి. ఈరోజు ఇంకో వ్లాగ్ ఉంటుంది విత్ డుకాటి కొత్త టైర్లతో. సో మనం ఈ బండి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టి డుకాటి తీసుకెళ్ళి టైర్లు మార్చి దాంతో చేసుకుందాం వ్లాగ్ ఒకటి. ఆ టైర్ చేంజింగ్ ప్రాసెస్లు అది ఇది ఓవరాల్గా ఎంత పడింది, టైర్లు ఏం సంగతులు, వారంటీలు గట్రా అని, టైర్లు చేయడానికి ఎంత టైం పడుతుందో అవన్నీ చూద్దాం ఒకసారి. సో స్టే ట్యూన్డ్. అలాగే సబ్స్క్రైబ్లు, ఫాలోవర్స్ ఇన్స్టాలో ఇక్కడ అన్ని చోట్ల కొట్టేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.